నిజంగానే అప్పుడు బీటెక్ రవి గారు కనుక చూసి ఉంటే మరి ఇప్పటిదాకా ఈ యొక్క అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అనేది కూడా అనుమానం మరి కోర్టు వ్యక్తపరచవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది కాదు, కొన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం బహుశా జరిగింది. బీటెక్ రవి గారు లోపలికి వెళ్ళి మరి ఆ సమయంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బహుశా సబ్జెక్టు కరెక్షన్ అన్ని సంవత్సరాలు అవుతుంటే మరి ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టాలి ఆ ఇన్ఫర్మేషన్? పోనీ అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి చెప్పినా ఉపయోగం లేదని అనుకోవచ్చు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మాట్లాడవచ్చు కదా. ఇది అంత సాదాసీదా విషయం కాదు. అప్పుడేదో జరిగిపోయిందిలో నాకు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అనడానికి. పోనీ సాదాసీదా వ్యవహారం కనుక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిందే కదా. పైగా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దొరుకుతారా, ఏ రకంగా బుక్ చేద్దామా అని చెప్పేసి ఎవరికాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, తప్పేం లేదు. సో అటువంటి తరుణంలో ఇది ఒక ఆయుధం కదా బీటెక్ రవి గారికి. మరి బీటెక్ రవి గారు ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చేంత వరకు ఎందుకని లేవనెత్తలేదు అని కూడా ప్రశ్నలు తలెత్తుతాయి.